మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 10వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించుడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి విషయములు నిన్ను ముందే ఉంచుతాడు తప్ప వెనక ఉంచడు. సహోదరుడా, నీవు అనుకోవచ్చు, నా జీవితం ఎందుకు ఇంకా ఆర్థిక సమస్యల మధ్య సతమతమైపోతూ ఉంటే నేనెందుకు ఇక జీవితం సెట్ అవ్వనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ ఎందుకు నా జీవితం ఇంకా సరైనటువంటి వసతులు లేక కృంగిపోయిన స్థితిలో నేనుంటే దేవుడు నన్ను తలగా నియమిస్తున్నాడని వాగ్దానం నా జీవితంలో ఎప్పుడో చేశాడు. మరలా ఈరోజు ఆ మాట నాకు తెలియజేస్తున్నాడు. ఎందుకు ఇంకా నేను సుస్థిరంగా స్థిరపరచబడలేదు? నాటి దినముందు చేసినటువంటి మొదటిలో వాగ్దానం దేవుడు నాకు చేయకముందు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులే మరలా నన్ను కొట్టుమిట్టాడుతున్నాయి. అదే ఆర్థిక ఇబ్బంది సముద్రం మధ్య నేను కొట్టుమిట్టాడుతున్నాను. అదే ఒంటరితనంతో కృంగిపోతూ ఉన్నాను. అదే బలహీనతలు నన్ను చుట్టుముట్టి ఉన్నవి. అదే స్థితి నాకు ఇంకా దినదినము రోజు గడుపుకోవటం మాత్రమే పరిస్థితి కనబడుతుంది తప్ప నా జీవితంలో ఎందుకు నేను ఇంకా తలగా నియమించలేకపోతున్నాను అని కృంగిపోతున్న నీతో ఈరోజు దేవదేవుడు ఉదయకాలం ముందు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మరవలేదు. నీకు చేసిన వాగ్దానాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాం గారికి చేసినటువంటి వాగ్దానముని దృఢపరిచాడు తప్ప ఆ వాగ్దానాన్ని దేవుడు తన యొద్ద నుండి తీసివేయలేదు. అబ్రహాం గారికి ఏ వాగ్దానం చేశాడో అదే వాగ్దానం తన కుమారుడిని ఇస్సాకు గారికి చేశారు. అదే వాగ్దానము వారి యొక్క మనవడైనటువంటి యాకోబు గారికి చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఎన్నటికీ మరిచేవాడు కాడు. మరైతే ఎందుకు నా జీవితం ఇలా ఉంది అని మీరు అనుకుంటూ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం పరిశీలించగలిగినట్లయితే నేను తలగా నియమించును, నువ్వు ముందు వాడువై ఉంటావు తప్ప వెనకవాడువై ఉండవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మన జీవితంలో దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయము, దేవుడు మన పట్ల చూపినటువంటి కృప, ఆయన మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమ చాలా అధికమైనదని గుర్తించమని దైవ సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. అది ఎలా అనగా, ఒక రైల్వే ట్రాక్ వేయాలి ఒక మార్గమునికి, అలాగే ఒక బైపాస్ రోడ్డు వేయాలి. సహోదరుడా, ఆయన బైపాస్ రోడ్డు వేయుటకు ముందు, రోడ్డు సిద్ధపరచుటకు ముందు మొట్టమొదటిగా ఒక ఏరియల్ సర్వే చేసి ఆ సర్వే గుండా, ఆ సర్వేలో అంతకుముందు, ఆ రోడ్లో అంతకుముందు అనేకమైనటువంటి అస్తవ్యస్తముగా ఉన్నటువంటి పరిస్థితులు, కొండలు, గొట్టలు, పల్లాలు, గోతులు, చెరువులు, వాటన్నిటినీ సరిచేసుకుంటూ మొట్టమొదటిగా అక్కడ పని జరుగుతూ ప్రారంభిస్తూ ఉంది. సహోదరుడా, అలా ప్రారంభించబడిన తరువాత ఒక్కొక్కటిగా సమకూరుస్తూ, ఒక్కొక్కటిగా సిద్ధపరుస్తూ, ఒక్కొక్కటిగా రెడీ చేస్తూ దేవుడు ఉంటూ ఉన్నాడు. గనుక మీ జీవితంలో కూడా అట్టి ఆశీర్వాదములు, దీవెనలు ఇవ్వటానికి దేవుడు మొట్టమొదటిగా ముందు సర్వే చేసి నీ ప్రతి పరిస్థితిని సెట్ చేస్తూ, నీ ప్రతి పరిస్థితిని సానుకూలముగా, ప్రతి పరిస్థితిని సారవంతముగా మార్చడానికి దేవుడు నీలో ఉన్న ప్రతి అడ్డుని తొలగిస్తూ ఒక సారవంతమైనటువంటి ట్రాక్ వేస్తున్నాడు. కనుక నువ్వు ముందు వాడువై ఉంటావు తప్ప వెనకవాడువై ఉండవు. మొట్టమొదటిగా ప్రయాణము నీ నుండే స్టార్ట్ అవుతుంది. కనుక సహోదరుడా, సహోదరి కృంగిపోక, ఇప్పటికే జరిగిపోతుంది అంటున్నారు తప్ప నా జీవితంలో ఆ మేలు నేను చూడలేకపోతున్నాను అని చెప్పి కృంగిపోతున్న నీతో ఈ ఉదయకాలం ముందు యేసయ్య మరోమారు మీతో మాట్లాడుతున్నటువంటి మాటని జ్ఞాపకము చేసుకొని, ఆయన చెప్పిన మాటకు విధేయత చూపి లోబడి దేవుడిచ్చు ఆశీర్వాదమును పొందుకుని కృపా స్థితి
దేవదేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ బిడ్డల్లో, మీరు చేస్తున్న ఉద్యోగముల్లో, వ్యాపారములో దేవుడు ముందుండి తలగా ఉంచి నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా నీవు తలపెట్టు ప్రతి పనిలో దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి దీవించి ఆయన కృపలో బహుబలముగా నిన్ను వాడుకుని నిన్ను సాక్షిగా దేవుడు నిలబెట్టునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలమందు విడుదలైన వారు తండ్రి ఎందరూ ఈ మాటలు వినుచున్నారో, ఇంకా నా జీవితంలో ఈ వాగ్దానం ఎందుకు నెరవేరలేదని కృంగిపోతూ వారు వాక్యం పట్ల అవిశ్వాసముతో తండ్రి వారిని జరుగుతున్న పరిస్థితులు వాళ్ళని కృంగదీస్తూ ఉంటే తండ్రి మరొక మారు నీ బిడ్డలైన వారితో నీవు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు తండ్రి. ఆ మాటలు తండ్రి అనుసరిస్తూ ఈ మాటల ప్రకారంగా తండ్రి ఆధారం చేసుకుని విశ్వాసంతో ముందుకు కొనసాగు కృప దయచేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాడు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నా సన్నిధితో సదాకాలం తోడైండి వెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.